చేయాలనేటువంటి ఆలోచన చేస్తాం. చాలా సీరియస్ రైట్ మధు, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. ఇంకొక బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ అందుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన దిగిన విజువల్స్ మరి కాసేపట్లో మేము రాబోతున్నాయి. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి అంటూ ఇటు కాంగ్రెస్ కి సంబంధించిన కార్యకర్తలు కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్గర చేస్తున్నారు. అసమర్థులు దద్దమ్మలు మహిళలాగా గాజులు వేసుకొని పోయినట్టు గాజులు వేసుకున్న వాళ్ళందరూ దద్దమ్మల చూపిస్తాం. ఎంత నమ్మకం లేదా? నీకు పెళ్లి చేసుకోలేదు, పెళ్ళం బిడ్డను అడ్డం పెట్టుకుని ఎలక్షన్ గెలిచినావు. ఆ రోజు నీకు డిస్క్వాలిఫై చేయాలి. నిన్న ఆ రోజు అవకాశం ఇచ్చినందుకు ఈరోజు మహిళా జాతిని అందరినీ అవమానపరుస్తావా? రాయినా ఉన్నాం. నువ్వు టీఆర్ఎస్ భవన్ పెట్టి తిట్టినావు కదా, అదే టీఆర్ఎస్ భవన్ కి వచ్చినాం. మేము దమ్మున్న చీర కట్టుకొని గాజులు వేసుకుని ఆడోళ్ళకి వచ్చినాం. రా దమ్ముంటారా? దమ్మున్నైతే కావాలి. మహిళల్ని కించపరిచిన కౌశిక్ రెడ్డి సవాల్ ఇచ్చినట్టు నేను యూత్ ఉన్నా 39 ఏళ్ళు ఉన్నాయి, 65 ఏళ్ళు ఏం చేస్తాడన్నాడు. ఇప్పుడు ఎందుకు ఇట్లా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ రోజు మమ్మల్ని రాణిస్తలేడు? డబ్బునే రమ్మని మహిళల మందిరం వచ్చినాము. అడ్డం పెట్టుకొని ఎలక్షన్లలో గెలిచిన కౌశిక్ రెడ్డి మహిళా సమాజాన్ని నిన్న కించపరుస్తూ మాట్లాడాడు కదా. ఈరోజు ఇది నీ టీఆర్ఎస్ దగ్గరనే ఉన్నాం. దమ్ముంటే రాబిడ్డ చూసుకుందాం. మహిళల మందిరం వచ్చినాక మహిళలకంటేనే కౌశిక్ రెడ్డి సమాధానం చెప్పాలి. మహిళలకంటేనే దమ్మున్నైతే కావాలి. మహిళల్ని కించపరిచిన కౌశిక్ రెడ్డి సవాల్ ఇచ్చినట్టు నేను యూత్ ఉన్నా 39 ఏళ్ళు ఉన్నాయి, 65 ఏళ్ళు ఏం చేస్తాడన్నాడు. ఇప్పుడు ఎందుకు ఇట్లా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ రోజు మమ్మల్ని రాణిస్తలేడు? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ కార్యాలయానికి సంబంధించి అక్కడికి చేరుకున్నారు కాంగ్రెస్ నేతలు. కల్వ సుజాత మాట్లాడుతున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. గాజులు అలాగే చీరలు పంపిస్తే చేతకాని వాళ్ళ లెక్క కనిపిస్తున్నామా అంటూ, మమ్మల్ని అవమానిస్తావా అంటూ కౌశిక్ రెడ్డి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. కౌశిక్ రెడ్డి క్షమాపణలు కాదు, ఆ పార్టీ అధినేతలు కాచ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే మాకు క్షమాపణ చెప్పాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.